హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ పొటాటో ఎగ్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాం. దీనికోసం 2 బంగాళదుంపలు తీసుకోండి, ఒక ఎగ్ తీసుకోండి. ముందుగా ఈ బంగాళదుంపల్ని మనం పీల్ చేసి పెట్టుకోవాలి. ఇలా పీల్ చేసి పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి వీటన్నిటిని కూడా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్లైసెస్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ స్లైసెస్ చేసిన ముక్కల్ని మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మనం ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఒక 2 to 3 minutes అయితే సరిపోతుంది. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం మూతను కూడా పెట్టుకుందాం. లో ఫ్లేమ్లోనే ఉంచాలి. చూసారు కదా, ఇవి హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక 2 minutes వరకు కూడా మనం ఈ పొటాటో స్లైసెస్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పొటాటో స్లైసెస్కి ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు కారం యాడ్ చేసుకోవాలి. అలానే ఒక ½ tablespoon సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక ఎగ్ తీసుకున్నాం కాబట్టి మనకి 4 tablespoon కార్న్ పౌడర్ అనేది సరిపోతుంది. అంటే మొక్కజొన్న పిండి అండి. మొత్తం అంతా ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే మనకి బాగా కలుస్తుంది. ఇలా మొత్తం మనం బాగా కలుపుకోవాలి. మీకు ఇంకొంచెం ఎక్కువ కారం కావాలనుకుంటే, స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా గరం మసాలా కూడా మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మరలా ఇంకొక 2 tablespoon కార్న్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని దానిలో నూనె వేసుకొని అది కాగిన తర్వాత మనం ఈ బ్యాటర్ ఉంది కదండి, ఈ ముక్కల్ని మనం ఒక్కొక్కటిగా నూనెలో వేసి వేపుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా మంచి ఐటమ్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా వీటిని మనం బాగా వేపుకోవాలి. కొంచెం బ్రౌనిష్గా వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకి పొటాటో స్లైసెస్ అనేవి హాఫ్ బాయిల్ అయినాయి కాబట్టి తొందరగానే వేగిపోతాయి. సో చూస్తున్నారు కదా, నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఎగ్ పొటాటో చిప్స్. ఈవినింగ్ స్నాక్స్కి చాలా మంచి ఐటమ్ అండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.